హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఇలాంటివి చేసుకుంటే హైజీనిక్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట ఫాస్ట్ ఫుడ్స్ అవి అలవాటు చేయకుండా ఇట్లా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు మిల్క్ బ్రెడ్ చూపిస్తున్నాను. మిల్క్ బ్రెడ్తో చేస్తున్నాను. మీరు కావాలంటే హోల్ వీట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, బట్ ఇది మిల్క్ బ్రెడ్తో అయితే టేస్ట్ అవసరంగా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ ఒక టమాటో, ఒక ఆనియన్, క్యాప్సికమ్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నాను, మీరు రెడ్ కూడా తీసుకోవచ్చు. టమాటో సాస్, చీజ్, డ్రై చిల్లీస్ అండ్ సాల్ట్. ఫస్ట్ మనం దీనికోసం మిక్సీలో ఎండుమిరపకాయలను కొంచెం సాల్ట్ వేసి మనం చిల్లీ ఫ్లేక్స్ ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయిన తర్వాత వాటిని చిన్న గిన్నెలో తీసుకుని మిగిలిన దానిలో వాటర్ వేసి రెడ్ చిల్లీ సాస్ అనేది తయారు చేసుకుందాం. ఇది ఒక స్పూన్ వేసుకుంటే 2 స్పూన్స్ టొమాటో సాస్ని వేసుకుని మనం బాగా కలుపుకుంటే పిజ్జా సాస్ అనేది రెడీ అవుతుంది. ఈలోపు మనం బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాము. మా పిల్లలు అయితే బ్రెడ్ని టోస్ట్ చేస్తే ఇష్టంగా తింటారు, క్రంచీగా ఉంటుంది కాబట్టి. లేదు అంటే మీరు డైరెక్ట్గా టోస్ట్ చేయకుండా కూడా డైరెక్ట్గా శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ బ్రెడ్ స్లైస్ తీసుకుని దాని మీద పిజ్జా సాస్ మనం తయారు చేసుకున్నది అప్లై చేసేసేయాలి. పూర్తిగా అప్లై చేసిన తర్వాత చీజ్ని చిన్న చిన్న పీసెస్గా వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఒక స్లైస్ మొత్తం కూడా వేసుకోవచ్చు. దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో, వీటిని వేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్ మిక్చర్ ఉంది కదా దాన్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన చీజ్ని మొత్తాన్ని కూడా మనం దాని మీద పెట్టేసుకుని చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ ఇంకా స్ప్రింకిల్ చేసుకుని వేరే బ్రెడ్ స్లైస్తో కనుక మనం కవర్ చేసేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసి ఈ శాండ్విచ్ని 2 సైడ్స్ కూడా క్రిస్పీగా చేసుకుంటే 2 మినిట్స్ సరిపోతుంది. 2 సైడ్స్ కూడా క్రిస్పీగా అయిపోతాయి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా రెడీ. వర్షాకాలంలో ఇలాంటివి తినాలని అనిపిస్తుంది కదా. పిల్లలేమో బయట ఫాస్ట్ ఫుడ్ తిందాము అది ఇదని అంటారు. బట్ మనం ఇలా గనక ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకుంటే హెల్దీగా చేసుకోవచ్చు, హైజీనిక్గా కూడా తీసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి హెల్దీ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శామ్ వ్లాగ్స్.